హాయ్ అండి, ఇవాళైతే మేము టెంపుల్కి వెళ్ళాము చూడండి. మేము అంటే మా ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్ళాము. గుడి ఓపెనింగ్ అంటే కొత్త టెంపుల్, పోలేరమ్మ తల్లి టెంపుల్ అని. అది మేమైతే పోలేరమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము, బయలుదేరాము. ఇగో అప్పుడు టెంపుల్ దగ్గర అయితే దిగాము. ఇదిగోండి, తను మా పెద్ద తోడుకోళ్ళు, నేను సెకండ్, అక్కడ కనపడినామే మూడో తోడుకోళ్ళు. మేమైతే మొత్తం ముగ్గురం తోడుకోవడం. ఇదిగోండి మత్తయ్య స్పెట్స్ పెట్టుకున్నాను కదా, మత్తయ్య రియల్గా అంటే ఎవరితో వచ్చి అమ్మవారు స్వయంభూ వెలిసిందైతే ఇదిగోండి ఇక్కడ చిన్న టెంపుల్ లాగా సిమెంట్తో అటు ఇటు గోడలాగా కట్టేసి వదిలేస్తారు. ఇదిగోండి రాయలాగా ఉంది కదా, అక్కడ స్వయంభూ కొలువై ఉంది పోలేరమ్మ తల్లి. అక్కడ వెలిసింది అమ్మవారు అయితే వచ్చి. ఇక మామూలుగా అందరూ అక్కడే పూజలు చేస్తారు. పక్కన పుట్ట కూడా ఉంటుందంట. మేము ఈ హడావిడిలో అయితే సరిగ్గా చూడలేదు. అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళని దర్శనం చేసుకున్నాం. పక్కన ఇంకా ఒక అంటే విగ్రహం ప్రతిష్ట చేశారు, అంటే పోలేరమ్మ తల్లి టెంపుల్ పక్కన కట్టారు. ఈ స్వయంభూ ఇట్లాగే ఉంచేశారు, కానీ ఇక్కడ స్వయంభూ వెలిసింది అమ్మవారు. అదిగోండి మేము అక్కడ అంటే పసుపు కుంకుమ కడ్డీలు అవన్నీ వెలిగించి వెళ్దామని చెప్పి ఫస్ట్ ఇక్కడికి వచ్చాం. పక్కన అయితే అసలు లోపలికి రానియట్లేదు. ఆ క్యూలో నుంచుని ఒక పక్క పిల్లలు ఏడుస్తున్నారు. ఎండ బాగా వాళ్ళకి చిరాకు వచ్చేసి పిల్లలైతే చాలా ఏడ్చారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా క్యూలో నుంచుని వెళ్ళి 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 చాలా టైం అయితే పట్టింది. మేమైతే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చాము. ఇదిగోండి పక్కన ఇక్కడ పోలేరమ్మ తల్లి టెంపుల్ అయితే కట్టారు. టెంపుల్ పక్కన చిన్న చిన్న విగ్రహాలు అంటే బయట కట్టారు. ఇట్లా నాగులమ్మ తల్లి ఇట్లా వీళ్ళందరినీ బయట కట్టారు. ఇదిగోండి అమ్మవారు అయితే లోపల గుడికి దగ్గర కట్టిన అమ్మవారు అయితే అదిగోండి మీకు కనిపిస్తుంది కదా విగ్రహం. అంటే ఇక ఊరికి కులదేవతలాగా పోలేరమ్మ తల్లి. మా ఊర్లో అంటే మేము ఉండే దగ్గర అయితే రాముల వారి గుడి అవి అయితే ఉన్నాయి, శివాలయం అవి అయితే ఉన్నాయి. పోలేరమ్మ తల్లి టెంపుల్ అయితే ఇక్కడే ఉంది. ఇదిగోండి వీళ్ళు మా తోటికోడళ్ళు, ఇదిగోండి మా మరిది. ఇక్కడ ఎందుకు నుంచున్నామంటే భోజనం అయితే రోడ్డు అటు సైడ్ దాటాలి. ఇదిగోండి భోజనానికి అయితే వచ్చాము రోడ్డు అటు సైడ్ దాటి. ఇంటికి అంటే మా మావయ్యకి 6 మెంబర్స్ ఆడపిల్లలు. వాళ్ళందరూ అయితే ఆడపిల్లలు ఇంటికి పిలిచి చీర పెట్టి పంపించాలని చెప్పారు. ఇంటి ఆడపిల్లలు అందరూ వచ్చారు, చీర అయితే పెట్టాం. వాళ్ళ కోసమే ఇగోండి వంటలు చేస్తున్నాము. గారెలు వేసాము, అయిపోయింది. అదిగోండి బగారా అన్నం వండుతున్నాము. ఆలు కర్రీ అయితే వండాము. పాల తాలికలు వేసాము. వాళ్ళ కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసాము. ఇంకా మత్తయ్య వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు చీర తాంబూలం పెట్టి పంపించింది. వాళ్ళందరూ కలిసి మా మావయ్యకి పెట్టారు బట్టలు. ఆడపిల్లలకి మా మావయ్య వాళ్ళు పెట్టారు, అంటే మత్తయ్య మా మావయ్య పెట్టారు. మత్తయ్య మా మావయ్యకి ఆడపిల్లలందరూ కలిసి పెట్టారు. వాళ్ళందరూ ఇక్కడ ఇంటి దగ్గరే ఉంటారు, పక్కనే ఉంటారు. మా ఊర్లోనే అంటే మేము ఉండే దగ్గరే పక్కన ఉంటారు వాళ్ళు. అదిగోండి రైస్ అయితే మా తోడుకోళ్ళు కలిపేస్తుంది. గిన్నె తీసుకుని రైసు బగారన్నం వండుతుంది. ఒక బిందె అయితే పెట్టేసాము అక్కడ కొలత ప్రకారం పోసిద్దని. ఇదిగోండి అంటే బియ్యం మేము పోసి కడిగిచ్చాము. కొలత ప్రకారమే వాటర్ పోయాలి కదా, లేదంటే అది ఖరాబ్ అయిద్దని చెప్పి చిమిడిపోతుంది ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కానీ.
బగారన్నమా, దమ్ బిర్యానీస్ ఇట్లాంటివి అయితే చూసుకొని వండుకోవాలి. వాటర్ అన్నీ కొలత ప్రకారం అయితే పెట్టుకోవాలి. అయిగోండి కర్రీస్ అవి కూడా ప్రిపేర్ అయిపోయినాయి. పెరుగు రైత, అదిగోండి బగారన్నం అన్నం కరెక్ట్గా వచ్చింది. ఇదిగోండి ఇదైతే పాల తాలికలు. స్వీట్ ఏదన్నా పెట్టాలన్నారని చెప్పి ఇక పొంగల్ ఎప్పుడు తింటారు కదా, తినారని చెప్పి పాల తాలికలు, దాంట్లోకి పప్పు కూడా చేసాము. ఇవి వచ్చి ఫస్ట్ రాగానే గారెలు పెట్టాము. పప్పు నెయ్యి, ఇది నెయ్యి వేడి చేసాం. ఇది వీళ్ళందరి పిల్లలు అయితే భోజనం చేశారు. ఇదిగోండి వీళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళ అక్క చెల్లెళ్ళకి అందరికీ చీర తాంబూలం పెట్టి పంపించారు.